అయితే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోవడానికి తప్పుపట్టనంటే, ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో సిగ్గు, శరం, మానం, మర్యాద, వెన్నుముక లేదు వాళ్ళకి. ఈ దేశ ప్రజలకు వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాల్సింది సరిహద్దు భద్రతా దళాలను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఏ అధికారి అయినా సరే, అలా ఐపీఎస్ అయినా, ఏఎస్ అయినా, ఏ రకమైన ఏ అధికారి అయినా సరే ఈ దేశంలో వ్యవస్థలకు అధిపతులైనా, వ్యవస్థలను శాసించే వాళ్ళైనా, నిర్ణయాలు తీసుకునే వాళ్ళైనా ఎవరైనా సరే, సరిహద్దు భద్రతా దళాలు ఈ దేశం కాపాడుతున్నది ఎవరి కోసం? ఇలాంటి దొంగల కోసం, లంపెన్ ఎలిమెంట్స్ కోసమా కాపాడేది దేశాన్ని? అసలు ఎటుపోతున్నాం మనం? అతను ఒక షెడ్యూల్ ఇస్తాడు న్యాయస్థానాలకి. అసలు ఈ పాటికే అతన్ని అరెస్ట్ చేసి తీసుకున్నామని చెప్పాలా? అది ప్రెస్ రిలీజ్ ఓపెన్ డాక్యుమెంట్ కదా అది. అవును, అతను ఇచ్చిన అని న్యాయస్థానాలు అలా చూస్తూ వరకు ఉన్నాయండి. లేదా అతను ఈ ప్రజల భారతీయుల కంటే అతను కొంచెం ఎక్కువ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చి వదిలేమనండి. ఈ రాజ్యం దాన్ని ఒక స్టేట్మెంట్ ఏమనండి, దాన్ని గుర్తుంచుకొని అతని గురించి మాట్లాడుతాం మానేస్తాం మనం. అతను పైగా ర్యాలీలు, అతను సత్యం రామలింగరాజు కేవలం ఇతని వల్ల ఆయన దెబ్బ పెట్టి అవమాన భారంతో ముఖం ప్రజలకు చూపించలేక ఇంట్లో ఉండిపోయాడు. మానధనం అంటే అదే, అభిమానధనం అంటారు దాన్ని. నేరాలు చేసి, ఘోరాలు చేసి, అరాచకాలు చేసి, దోపిడీ చేసి, దొంగతనాలు చేసి, జేబులు కత్తిరించి ఇలా రోడ్డు మీదకి వచ్చి నువ్వు ప్రదర్శనలు చేస్తే చూసేవాళ్ళకి, ఆసక్తులకి, నిస్సహాయులకి లోపల బాధపడతా ఏమీ చేయలేరు అనుకుంటారేమో. కానీ ప్రజలు చేశారు, ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు నిన్ను చీకొట్టారు, ఊడ్చి అవతల పాడేశారు, ఆచూకీ అనువల్ల లేకుండా చేశారు. నీకు సిగ్గు శరం ఉంటే కదా ఇంకా ప్రైజ్ చేస్తారు అతను వెనకాల. మెజారిటీ ప్రజలు 60% మంది ప్రజలు నువ్వు వద్దు, నీ ముఖం చూడటం ఇష్టం లేదు మాకు, నీ అరాచకాన్ని భరించలేము, నీ కార్యక్రమాలు, నీ తీసుకున్న నిర్ణయాల వల్ల మా భయాందోళనకు గురవుతున్నాం, ఒక పిశాచం మాదిరి నిన్ను భావించారు ప్రజలు. అట్లా ఉన్న ప్రభుత్వం ఆ పిశాచాన్ని పూర్తిగా భూస్థాపితం చేయట్లేదు, అది వేరే కథ. నిజంగా ప్రజలు తప్పు లేదు, ప్రజలు ఒక పొరపాటు చేశారు, దాని ఫలితం అనిపించారు, తిరిగి నిన్ను దూరంగా నెట్టేశారు. మరి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వాళ్ళ బాధ్యత లేదా? దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి? వాళ్ళ బాధ్యత లేదా? పోలీస్ వ్యవస్థ, ఏ వ్యవస్థ అయినా సరే, పాలకపక్షం, మీడియా ఏదైనా సరే, ప్రతి దాంట్లో కూడా చీలిక తీసుకొచ్చాడు, అందరినీ కూడా కలుషితం చేశాడు. మంచి నీటి న్యాయమూర్తులను కూడా వదలలేదు కదా శ్రీనివాసరావు గారు. వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళకు ఉద్దేశాలు ఆపాదించడం, వాళ్ళకి అవినీతి అంటగట్టడం ఒకటి కాదు. ఇప్పుడు ఋషి గారు, ఇప్పుడు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది మారేడుమిల్లి దగ్గర. హెడ్మా అన్న ఆయన, అది గెరిల్లా వార్ఫేర్, మావోయిస్టుల అతను చనిపోయాడు, హెడ్మా. అతను ఎందుకు రాజ్యం అతన్ని నిషేధించిందండి? అతను ఎందుకు ఎన్కౌంటర్ చేశారండి? అతను ఈ దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించాడు, స్టేట్ ని వ్యతిరేకించాడు, ప్రజాస్వామ్యాన్ని పరిహాసించి తుపాకీ ద్వారా రాజ్యం అన్నాడు. అతను ఒక దారిలో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిహాసించాడు, ఈ రాజ్యం తాలూకు అన్ని నిబంధనల్ని అతిక్రమించాడు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది ఏంటి? మరి అతను కేసిన శిక్ష ఇతనికి ఎయిరా? అతనికంటే అతను ఏ రకంగా గొప్పవాడు అంటే ఏంటి? ఎన్కౌంటర్ ఏంటి? ఈ వ్యవస్థలను సమాధానం కాదు. ఆ శిక్ష అంటే కాదు, అతను చనిపోయాడు ఎదురుకాల్పుల్లో, జైలు పంపించాలనా లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? నాకు అర్థం కాల. ఇప్పుడు అమిరితే అదుపులో తీసుకోవాలండి, ఎదురు తిరిగితే ఏం చేశారు? కాల్చిపడేశారు అంతే. ఎందుకంటే ఇటువంటి వాటికి ముగింపు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు నడుస్తుంటే ఎప్పటికి తేలుతుంది? ఇతనికి శిక్ష ఎప్పుడు పడుతుంది? ఈ రకమైన నేరాలను ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఇదే పని అవలంబిస్తే న్యాయ వ్యవస్థను పరిహాసం చేసినట్టు కాదా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు మనం వ్యవస్థలను దీని మీద పెద్ద చర్చ జరగాలండి ఈ దేశంలో. అవును, ఎందుకంటే ఇప్పుడు నేపాల్లో కొన్ని అల్లర్లు జరిగినాయి,
బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి, శ్రీలంకలో జరిగినాయి అని చెప్పుకుంటున్నాం కదా మనం. ఈ వ్యవస్థలు కానీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ ఇటువంటి నేరస్తులకి శిక్ష వెయ్యకపోతే ఉమ్, అటువంటి అల్లర్లు ఇక్కడ విచిత్రంగా, సాధారణంగా అల్లర్లు జరిగినట్టు పాలక పక్షాల మీద జరుగుతాయి ఎక్కడన్నా. ఉమ్, ఇక్కడ విచిత్రంగా ఇటువంటి నేరస్తులు ఉన్న ప్రతిపక్షం మీద దాడులు జరగకపోతాయండి. ఓకే. దీన్ని అదే అంటే ఆ సమీకరించి ఎవడో ఆ ఒకడు కడుపు మంటతో ఆ సిస్టమ్ మీద ఉన్న ఒక ఏమీ చేయలేని ఒక బాధతో మొదలవుతాయంటారా? డెఫినెట్ గా అప్పుడు రగిలిపోతా ఉన్నారండి జనం. ఇప్పుడు మీకు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఉమ్, కూటమి ప్రభుత్వం మీద కొంత అసహనం ఉంది, ఆగ్రహం ఉంది. కారణం ఏంటి తెలుసా మీకు? వాళ్ళేం తప్పు చేయట్లా. ఉమ్, వాళ్ళు సంక్షేమం జగన్మోహన్ గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు వరకు ఈ దేశంలోని అన్ని ప్రభుత్వాల కంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు కేంద్ర సహకారంతో. ఉమ్, రెండు అభివృద్ధి, పోలవరం కానీ, అమరావతి కానీ అది నడుస్తా ఉంది. దాని కార్యక్రమాల్లో పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు.